నేను మీ డాక్టర్ శ్రీధర్ 11వ తారీఖు 8వ నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు వృషభ రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి జన్మంలో గురువు, పంచమంలో కేతువు, భాగ్యంలో శనిగా చూసుకోవాలి వక్రగతి మూలాన. ఇకపోతే ఏకాదశంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఇక రవి గురించి చెప్పుకోవాలి అంటే రవి కర్కాటకంలో అంటే తృతీయ స్థానంలో ఒక 6 రోజులు, సింహంలో అంటే చతుర్థ స్థానంలో రాహు ఒక్క రోజు సంచారం జరుగుతుంది. ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టయితే 2 రాశులు అంటే చంద్రుని యొక్క 2 రోజులు తులరాశిలోను, వృశ్చికంలో అంటే సప్తమ స్థానంలో ఒక 2 రోజులు, అలాగే ధనస్సులో అంటే 8వ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 3 రాశుల్లో సంచారం చంద్రుడి యొక్క గమనం జరుగుతున్నది. ఇక కుజుని యొక్క సంచారం చూసుకున్నట్టయితే జన్మంలోనే అంటే వృషభంలోనే ఈ వారం అంతా ఆయన ఉన్నారు. ఇక బుధుని గురించి మనం చెప్పుకోవాలంటే కర్కాటకంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది అంటే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో అంటే సింహంలో ఆయన ఒక వారం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే జన్మంలోనే గురువు యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అంటే కొంచెం తనుభావం కాబట్టి కొంచెం ధన విషయంలో కానీ తన ఆరోగ్య విషయంలో కానీ శరీరానికి సంబంధించినటువంటి కొంచెం ఇది ఆదాయం విషయంలో కొంచెం తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయి. వారం రోజులే, పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. అలాగే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. కొంచెం పిల్లల విషయంలో కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి. ఏం చదువుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఆడుతున్నారా ఏంటి, ఆడాలి కాదంటలేదు, కానీ ఎక్కువ టైం దానికే స్పెండ్ చేయకుండా చదువు మీద దృష్టి పెట్టించండి. అట్లాగే మీరు మీకు కూడా దేవుడి మీద పూజ చేసే సమయంలో భక్తి బాగా నిలబడుతుంది, అందులో సందేహం లేదు. ఈ విధంగా మీకు కేతు యొక్క ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం పరిగణించుకోవాలి. అంటే దశమ స్థానంలో ఉండి వక్రించిన కారణంగా ఈ విధమైనటువంటి భాగ్యస్థానం ఫలితాలనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినా అంటే ఏ పనిని ముందుకు వెళ్ళనివ్వడండి, ఆయన కొంచెం వెనక్కి లాగబెడుతూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, మనకు కలిసి వచ్చేటటువంటి భాగ్యంగా భావించేటటువంటి ఏ విషయంలోనైనా కూడా ఆయన కొంచెం వెనక్కి లాగబెడుతూ ఉంటారు. శని భగవానుడు ఈ విధమైన ఫలితాలు ఇస్తారు. ఇకపోతే రాహు మాత్రం ఏకాదశిలో ఉన్న కారణంగా ఆయన చక్కటి ఫలితాలను మీకు అందజేస్తారు. అన్ని లాభస్థానం అంటారు దాన్ని. అందుచేత అయితే మీకు మనం శని వల్ల భాగ్యంలో ఏవైతే కోల్పోతున్నామో అన్ని విషయాలు అవన్నీ ఈయన లాగిపెడుతూ ఉంటే రాహు మాత్రం శని వెనక్కి లాగిపెడుతూ ఉంటే రాహు మాత్రం అవే విషయాలన్నింటినీ కూడా కొంచెం ముందుకు వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తాడు. అలాగే వ్యాపార విషయంలో కానీ, ధన విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అందరి విషయాల్లో కూడా రాహు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇకపోతే రవి గురించి మనం చెప్పుకోవాలి అంటే 6 రోజులు కర్కాటకంలో అంటే 3వ స్థానంలో రవి 6 రోజులు, 4వ స్థానంలో రవి 1 రోజు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 1 రోజును పక్కన పెట్టినట్టయితే 6 రోజులు కూడా మీకు చాలా 3వ స్థానంలో సంచారం కాబట్టి రవి చక్కటి ఫలితాలు మీకు ఇస్తారు కర్కాటకంలో. కాబట్టి 6 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలు ఇస్తారు. ఆరోగ్య విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, మీ తండ్రి గారి విషయంలో కావచ్చు, ఆయన ఆరోగ్య విషయం కావచ్చు, సహాయ సహకారాల విషయంలో కానీ, అంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ, ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు చక్కగా అందిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలు మీకు రెవెలు జరుగుతూ ఉంటాయి. ఈ చంద్రుడి వల్ల 3 స్థానాల్లో సంచారం అంటే 6, 7, 8 స్థానాల్లో సంచారం జరుగుతోంది. అయితే ఈ 6, 7 స్థానాల్లో సంచారం చేసేటటువంటి అంటే మీకు తుల వృశ్చికం, ఆ తులా వృశ్చికాలలో
పనిచేసేటటువంటి రోజుల్లో, ఆయన సంచారం చేసేటువంటి రోజుల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే మనశ్శాంతిగా ఉండటము, మీరు చేసే పనిలో మనసు లగ్నం అవ్వటం, అలా విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా చంద్రుడి ద్వారా మీకు లభిస్తూ ఉంటాయి. ఇంకా కొంచెము నీళ్ళలో దిగేటప్పుడు అవి చూసుకోండి. అలాగే కళలకు సంబంధించి అంటే లలిత కళలు ఏమైనా ఉన్నట్టయితే వాటి అందు మీకు ప్రీతి పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అన్నీ కూడా బాగున్నటువంటి రోజుల్లో ఆయన 6-7 స్థానాలలో సంచారం చేసేటప్పుడు ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిగతా రోజులు 2 రోజులు మాత్రం ఆ విధమైనటువంటి ఫలితాలు మీకు కనిపించవు. ఇకపోయినట్టయితే చంద్రుడిని కనుక తీసుకున్నట్టయితే వృషభంలోనే ఉన్నారు, అంటే తనుభావంలోనే 1వ జన్మ రాశిలోనే ఉండటం వల్ల ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. అది కొంచెము మనకి ఆయన మీ అన్నదమ్ములు కావచ్చు, భూమి విషయాల్లో కావచ్చు, ఇంటి విషయాల్లో కావచ్చు, అలాగే కొంచెం కోపం తగ్గించుకోవటము, వీటిలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడండి ఆయన. అందుచేత ఈ కంగారు పడక్కర్లేదు, కొంచెం కోపం తగ్గించుకోండి. వాళ్ళు అయితే వారం రోజులే, ఎంత పెద్ద కష్టపడక్కర్లేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, వారం రోజుల్లో అయిపోతుంది. ఇక బుధుని కనుక తీసుకొస్తున్నట్టయితే బుధుడు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ స్థానంలో బుధుడు కూడా అంత మంచి అవకాశాలు ఉండవు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయ వనరులు కొంచెం కోల్పోవటం, కొంచెం తగ్గటం, ఈ విధమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. మన తెలివితేటలు లేక కదండి, మన తెలివితేటలు ప్రదర్శించినా కూడా అక్కడ మంచి ఫలితాలను ఇవ్వజాలదు బుధుని యొక్క 3వ స్థానంలో సంచారం. ఇకపోతే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే సింహంలో అంటే 4వ స్థానంలో శుక్రుని యొక్క ఫలితాలు చాలా చక్కటి ఫలితాలు అన్నీ వస్తాయి మనకి. అన్ని సుఖాలు అంటే వాహన సౌఖ్యం కావచ్చు, గృహంలో ఇంట్లో సుఖం కావచ్చు, అలాగే ఒకవేళ మీకు వేతన భోగాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ భోగాలన్నీ అనుభవించే అవకాశం బాగుంటుంది. వాటిలో ఆటంకాలు ఏమీ ఉండవు. అలాగే లలిత కళలకు సంబంధించి ఇందాక చంద్రుడు కూడా మనకు కొన్ని రోజులు అనుకూలంగా ఉన్నాడు, అట్లాగే మనకి ఇక్కడ శుక్రుడు కూడా అదే అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాల వల్ల మీకు చక్కటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. కొన్ని గ్రహాలు లాగుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ముందుకు తోస్తూ ఉంటాయి. ఏమీ కంగారు పడాల్సిన పని లేదండి. మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహ మంత్రాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, బీజాక్షాలు కానివ్వండి, లేదు చాలామంది మహానుభావులు చెప్పారు విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, లేదా హనుమంతుడికి సంబంధించినటువంటి ఏదైనా కానీ, అట్లాగే కొంతమంది లలితా సహస్రం చెప్తున్నారు, కొంతమంది పెద్దలు చెప్పినటువంటివి మనం చెప్పేవి ఏమి కాదు. అలాగే మనకి ఈ ఈశ్వరుడి అభిషేకం, ఇవన్నీ కూడా మనకి నవగ్రహాలకు సంబంధించినటువంటి వాటిగా చెప్తూ ఉంటారు. ఇందులో ఏ ఒక్కటి చేసినా కూడా మనకి పరిపూర్ణమైన ఫలితం వస్తుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు అన్ని ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారతాయి. అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత ఫలితాన్ని శుభఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. శుభం భూయాత్.